కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందంటే, కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి. మనసులో ఒక ఆశ పుట్టింది. కళ్ళు పండును తెంపలేవు కదా, అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కొయ్యటానికి. కాళ్ళు పండును కొయ్యలేవు కదా, చేతులు పండును కోసాయి. చేతులు పండును తినలేవు కదా, కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం వీపు తప్పేమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. కళ్ళ నుండి ఎందుకు, అందరికంటే ముందు పండును చూసింది కాబట్టి కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.